అది 2006 సంవత్సరం ఢిల్లీ కర్ణాటకకి మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఢిల్లీ పూర్తిగా ఓడిపోయే పరిస్థితి. అలాంటి ఒక సిచ్యువేషన్లో పెవిలియన్ నుంచి ఒక 18 ఏళ్ల కుర్రాడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగాడు. వాళ్ళ టీం సిచ్యువేషన్ చూసి అడ్డంగా నిలబడ్డాడు. సాయంత్రానికి 40 రన్స్ కొట్టి ఆ రోజు ఆట ముగించి తర్వాత రోజు ఆటకి సిద్ధమయ్యాడు. కానీ ఢిల్లీ టీం 90% ఓడిపోయే పరిస్థితి. అలాంటి టైంలో ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది. ఏంటి అంటే మీ ఫాదర్ చనిపోయాడు అని. అయినా అతను కృంగిపోలేదు. నా టీంకి ఈరోజు నా అవసరం ఉంది అని తన టీం కోసం పోరాడి ఒక అద్భుతమైన సెంచరీ చేసి తన టీంని ఆ రంజీ మ్యాచ్లో గెలిపించాడు. ఆ రోజు ఆ 18 ఏళ్ల కుర్రాడు డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ మరియు క్రికెట్ మీద తనకి ఉన్న ప్యాషన్ అలా ఉండడం వల్లే ఈ రోజు ప్రపంచ క్రికెట్కే రారాజుగా నిలిచాడు. ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళ నాన్న అంత్యక్రియల కోసం ఇంటికి వెళ్ళాడు. ఒక సాధారణ క్రిమినల్ లాయర్ కొడుకు ఓటమి ఒప్పుకొని మొండిగటం పులిలా మైదానంలోకి దిగితే పరుగుల వరదే. ది రన్ మిషన్, మిస్టర్ కన్సిస్టెన్సీ, మిస్టర్ ఎగ్రెషన్, ది కింగ్ ఆఫ్ క్రికెట్, వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. సో ఈ వీడియోలో నేను విరాట్ కోహ్లీ గురించి చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988లో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఒక పంజాబీ హిందూ ఫ్యామిలీ అయిన సరోజ్ కోహ్లీ మరియు ప్రేమ్నాథ్ కోహ్లీ దంపతులకి జన్మించాడు. వాళ్ళ నాన్న ఒక క్రిమినల్ లాయర్. విరాట్కి అన్నయ్య వికాస్ కోహ్లీతో అక్క భావన ఉండేది. విరాట్ తన చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ని ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో చేశాడు. విరాట్ తనకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే చేతిలో బ్యాట్ పట్టుకున్నాడు. బ్యాట్ పట్టుకొని వాళ్ళ నాన్నని బౌలింగ్ చేయమనేవాడు. ఆ రోజు పట్టుకున్న బ్యాట్ మళ్ళీ వదలలేదు. విరాట్ కి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ నాన్న ప్రేమ్ కోహ్లీ అప్పుడే రాజ్ కుమార్ శర్మ గారు పశ్చిమ ఢిల్లీలో కొత్తగా స్థాపించిన క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అయితే స్కూల్ టైంకి క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్కి పొంతన లేకపోవడం వల్ల తన ఆట మీద ఎక్కువ పట్టు సాధించేందుకు టైం దొరకలేదు. దానివల్ల అకాడమీకి దగ్గరలో ఉన్న సేవియర్ గవర్నమెంట్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ ప్రాక్టీస్కి ఎక్కువ సమయం దొరకడం వల్ల క్రికెట్ మంచిగా నేర్చుకున్నాడు. టీంలో ఏ పొజిషన్లోనైనా బ్యాటింగ్ చేసేవాడు. అందరూ ప్రాక్టీస్ సీజన్ నుంచి వెళ్లిపోయినా అతను మాత్రం ఎంత చెప్పినా వినకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడని అతని చైల్డ్హుడ్ కోచ్ రాజ్ కుమార్ శర్మ చెప్పేవారు. తరువాత 2002 సంవత్సరంలో పాలీ ఉమర్గర్ ట్రోఫీలో విరాట్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేసి తన టీం విజయంలో కీలక పాత్ర పోషించేవాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ట్రోఫీలో మంచి పెర్ఫార్మెన్స్ చేసినందుకు అప్పటి బౌలర్ అయిన ఆశీష్ నెహ్రా చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు. 2003 సంవత్సరంలో విజయ్ మెర్చెంట్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-17 టీం తరపున సెలెక్ట్ అయిన విరాట్ కోహ్లీ ఆ సంవత్సరం మంచి పెర్ఫార్మెన్స్ చేయలేకపోయినా తరువాత సంవత్సరం తన టీంకి కప్పుని అందించాడు. తరువాత విరాట్ కోహ్లీకి 2006 సంవత్సరంలో అండర్-19 టీంలో చోటు దక్కిన తరువాత ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్తో ఓడిఐ సిరీస్లో అద్భుతంగా రాణించినందుకు విరాట్ పేరు దేశమంతా మారుమ్రోగింది. ఇక విరాట్ కోహ్లీ 2006 సంవత్సరంలో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2008 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్లో తన టీంని కెప్టెన్గా ముందుండి నడిపించి 6 మ్యాచ్ల్లో 47 యావరేజ్తో 235 పరుగులు చేసి తన టీంకి అండర్-19 వరల్డ్ కప్ని అందించాడు. విరాట్ కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినందున 2008 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. తర్వాత అదే సంవత్సరం మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విరాట్ కోహ్లీ 20 లక్షల బేస్ ప్రైజ్కి ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆర్సీబీ తరపునే ఆడుతున్న విరాట్ కోహ్లీ 2011 సంవత్సరంలో ఆర్సీబీ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యి 2016 సంవత్సరంలో 4 సెంచరీలు ఒకే సీజన్లో 973 పరుగులతో రికార్డ్స్ సృష్టించి తన టీంని ఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్క కప్పు గెలవకపోయినా ఆర్సీబీకి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. విరాట్ 2008 సంవత్సరంలో శ్రీలంకతో మొదటి ఓడిఐ డెబ్యూ చేశాడు. మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయిన విరాట్ నెమ్మదిగా ఫామ్ని అందుకుని నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. తరువాత ఓడిఐ వరల్డ్ కప్లో చోటు సంపాదించుకుని బంగ్లాదేశ్పై సెంచరీ చేసి వరల్డ్ కప్ డెబ్యూలో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తర్వాత 2010లో టీ20లో డెబ్యూ చేసిన విరాట్ కోహ్లీ లిమిటెడ్ ఓవర్స్లో కూడా మంచిగా రాణించేవాడు. 2011 సంవత్సరంలో వెస్టిండీస్తో మొదటి టెస్ట్ డెబ్యూ చేసిన విరాట్ కోహ్లీ తడబడిన 2012లో ఆస్ట్రేలియాతో అడిలైడ్లో మొదటి సెంచరీ చేసి అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. తరువాత విరాట్ కోహ్లీ 2014లో టెస్ట్ కెప్టెన్సీ, 2017లో ఓడిఐ టీ20 కెప్టెన్సీ అందుకున్న విరాట్ మంచి కెప్టెన్తో తన టీంని ముందుకు సాగించి టీమిండియా సాధించిన అనేక విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ తన అరుదైన బ్యాటింగ్ స్టైల్తో ఎన్నో రికార్డ్స్ని సాధించాడు. విరాట్ సాధించిన కొన్ని రికార్డ్స్ చూసుకుంటే మోస్ట్ ఓడిఐ సెంచరీస్,
మోస్ట్ రన్స్ ఇన్ ఏ సింగిల్ ఎడిషన్ ఆఫ్ ఏ వరల్డ్ కప్, మోస్ట్ రన్స్ ఇన్ ఏ సింగిల్ ఎడిషన్ ఆఫ్ ఏ T20 వరల్డ్ కప్, మోస్ట్ రన్స్ ఇన్ ఏ IPL, మోస్ట్ రన్స్ ఇన్ ఏ సింగిల్ ఎడిషన్ ఆఫ్ ఏ IPL. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రికార్డ్స్ విరాట్ పేరు మీద ఉన్నాయి. తర్వాత విరాట్ కోహ్లీ 2013 నుంచి అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న విరాట్ 2017 డిసెంబర్ 11వ తేదీన అనుష్కతో మ్యారేజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ మనం విరాట్ కోహ్లీ అందుకున్న అవార్డ్స్ గురించి చూసుకుంటే 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు. తరువాత ICC టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఒక్కసారి ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఏకంగా 3 సార్లు అందుకున్నాడు. విరాట్ తన పేరు మీద 2013లో VKF విరాట్ కోహ్లీ ఫౌండేషన్ని స్థాపించి విరాట్ ఎంతో మంది పేదవారికి అండగా నిలిచాడు. ఒకప్పుడు అద్దీంట్లో ఉండే విరాట్ కోహ్లీ ఇప్పుడు వరల్డ్లోనే రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్. ఇప్పుడు వరల్డ్ వైడ్గా 20 కంటే ఎక్కువ పెద్ద బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. మైదానంలో ఫుల్ అగ్రెషన్లో ఉండే విరాట్ కోహ్లీ బయటకు వచ్చేసరికి చాలా సున్నితంగా ఉంటాడు. ముఖ్యంగా తన అభిమానులకి చాలా వాల్యూ ఇస్తాడు. సో దట్స్ ఇట్ గైస్, ఇది మన రన్ మిషన్ విరాట్ కోహ్లీ యొక్క లైఫ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.